నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈరోజు మనము సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆగస్టులో పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వీళ్ళ లైఫ్ 2024లో ఎలా ఉంటుంది, అసలు ఆగస్టులో పుట్టిన వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అన్లక్కీ కలర్స్ ఏంటి, క్లియర్గా చెప్పుకుందాం. సో ఆగస్ట్ అనేది 8వ నెల. 8 అనేది శని ప్రభావం. సో శనిదేవుడు దీవెనలు ఉన్న నెల ఆగస్ట్ నెల. ఆగస్ట్కి అధిపతి సూర్యుడు. సో సూర్యుడు దీవెనల వల్ల ఆగస్టులో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ తేదీలో పుట్టినా కూడా చాలా దైవ దీవెనలు ఉన్నవాళ్ళు, ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళు చాలా స్పెషల్ పీపుల్. సో ఆగస్టులో ఏ డేట్లో పుట్టినా కూడా తగినంత అదృష్టం వాళ్ళకు ఉంటుంది 100 ఏళ్ళు బతకడానికి. సో సూర్యుడి దీవెనల వల్ల మంచి ఆరోగ్యం, పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు, మంచి దయాగుణం, క్షమించే మంచి లక్షణం, ఇండిపెండెంట్గా పైకి వచ్చే గుణం, స్వార్థం లేని గుణం ఆగస్టులో పుట్టిన వాళ్ళకి స్పెషాలిటీస్. సో ముందుగా ఆగస్ట్ నెలలో పుట్టిన కొంతమంది గొప్ప మనుషుల్ని తలుచుకొని నెక్స్ట్ ఆగస్టులో పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకుందాం. సో ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళలో డైరెక్టర్ శంకర్, సో మెగా డైరెక్టర్, ఆయన 17th ఆగస్ట్, మహేష్ బాబు 9th ఆగస్ట్, దేవి శ్రీ ప్రసాద్ 2nd ఆగస్ట్, సో మన శ్రీదేవి గారు 13th ఆగస్ట్, గీతా మాధురి 24th ఆగస్ట్, వాణిశ్రీ 3rd ఆగస్ట్, తాప్సీ 1st ఆగస్ట్, మృణాల్ ఠాకూర్ 1st ఆగస్ట్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ 2nd ఆగస్ట్, కాజోల్ 5th ఆగస్ట్, జెనీలియా 5th ఆగస్ట్, హన్షిక 9th ఆగస్ట్, రాజీవ్ గాంధీ గారు 20th ఆగస్ట్, చిరంజీవి గారు 22nd ఆగస్ట్, నిర్మలా సీతారామన్ 18th ఆగస్ట్, అరవింద్ కేజ్రీవాల్ 16th ఆగస్ట్, కపిల్ సిబల్ 8th ఆగస్ట్, అండ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 16th ఆగస్ట్. సో ప్రజెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆగస్టులో పుట్టిన వాళ్ళకి తెలివి ఎక్కువ, పట్టుదల ఎక్కువ. ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి జాబ్ రిజైన్ చేసి పార్టీ స్థాపించి, సో ప్రజెంట్ ఆయన ఢిల్లీ సీఎం. సో ఈ 1లో పుట్టినోళ్ళు, ఆగస్టులో పుట్టినోళ్ళు 1 ఎఫెక్ట్ వల్ల, అంటే సూర్యుడు ఎఫెక్ట్ వల్ల జాబ్ చేసిన జాబ్ వదిలి రాజకీయాల్లోకి వస్తారు. గవర్నమెంట్ జాబ్లో ఉన్నా కూడా జాబులు వదిలేసి ఇండిపెండెంట్గా పాలిటిక్స్లో కానీ బిజినెస్లో కానీ, అంటే వీళ్ళు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. సో బేసికల్గా ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ఒకరి దయ, అంటే నిన్ను చాకేస్తాము ఇంట్లో ఉండు అంటే ఉండే గుణం కాదు. వీళ్ళు స్వతహాగా హార్డ్ వర్కింగ్ నేచర్. ఎంత కష్టపడే పనైనా సరే కష్టపడి విజయం సాధించాలని కోరుకుంటారు. ఎవరన్నా పెడితే తినాలని కోరుకోరు. ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు. ఏ గురువు లేకుండా, అంటే హెల్పింగ్ పైన గాడ్ ఫాదర్ లేకుండా సొంతంగా స్వయం కృషితో పైకి వచ్చే లక్షణాలు ఆగస్టులో పుట్టిన వాళ్ళకి చాలా చాలా ఎక్కువ. సో వీళ్ళు హార్డ్ వర్క్ని నమ్ముకుంటారు, చాలా నాలెడ్జ్. 8 is ఫర్ సాటర్న్. 8 అంటే సాటర్నే కాదు, 8 అంటే డబ్బు.
8 అంటే తెలివి. మామూలుగా 1కి 8కి పడవు. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. ఆగస్ట్ నెలలో 2 కలిసి ఉంటాయి, 2 కలిసి దీవిస్తాయి. కాబట్టి ఆగస్ట్ నెలలో పుట్టిన అందరూ కూడా మంచిగా జాబ్స్లో, మంచిగా పాలిటిక్స్లో, సినిమా రంగంలో చాలా బాగా రాణిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో మృణాల్ ఠాకూర్ కానీ, తాప్సీ కానీ, జెనీలియా కానీ, చిరంజీవి గారు కానీ, శ్రీదేవి గారు కానీ, నాగార్జున గారు, హీరో శ్రీహరి, హీరో సుమన్, సో గీతామాధురి సింగర్, వీళ్ళంతా ఆగస్టులో పుట్టారు. సో సినిమా రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, కోట్ల విజయభాస్కర్ గారు చనిపోయే వరకు కూడా మంచి మంచి పదవులు అనుకరించారు. సో కర్నూలు జిల్లా అందరూ ఆయన పెద్ద ఆయన అంటారు. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అనుభవించని పదవి లేదు, అన్ని పదవులు చేశారు ఆయన. సో ఆయన కూడా ఆగస్ట్ నెలలో పుట్టినారు. సో బేసిక్గా బై బర్త్ ఆగస్టు వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఎంతమంది వెనకడుగేసినా ముందడుగేసే లక్షణాలు ఆగస్టు వాళ్ళకి పుష్కలం. ఏ వర్క్ చేసినా చాలా యూనిక్గా చేస్తారు, స్పెషల్గా చేస్తారు, గుర్తింపు పొందుతారు. సో వీళ్ళు చాలా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే ఇష్టంగా ఎట్టంటే ఖర్చు పెట్టరు, ఆచి తూచి జాగ్రత్తగా లెక్కలేసుకొని ఖర్చు పెడతారు. డబ్బుకి చాలా చాలా విలువిస్తారు. ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేస్తారు, అప్పుడు చూసుకోరు. కానీ వేస్ట్ ఖర్చులు చేయడం వీళ్ళు ఇష్టపడరు. సో ఎవరన్నా ఫ్రెండ్స్ వీళ్ళు పక్కన కూర్చొని కుళ్ళు జోకులు వేస్తూ ఏదో మాటలు చెప్తూ నవ్వించాలని చేసినప్పుడు వీళ్ళు చిరాకు పడతారు. సో చూసే వాళ్ళకి అరే గర్వం ఎక్కువ, కోపం ఎక్కువ అనిపిస్తారు. కానీ వీళ్ళు చాలా ప్రాక్టికల్ పీపుల్. రియల్ లైఫ్లో ఎలా జీవించాలో వీళ్ళు బాగా తెలిసిన వ్యక్తులు. ఈ ఆగస్టులో పుట్టిన వాళ్ళు వైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వీళ్ళు వీళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏమంటే క్షమించే గుణం. వీళ్ళని మోసం చేసి, వీళ్ళని అవమానించి, రకరకాలుగా వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు వచ్చి క్షమించమని అడిగినప్పుడు క్షమించేసే గొప్ప గుణం ఆగస్ట్ నెల వాళ్ళ స్పెషాలిటీ. సో ఆగస్టులో 2 లక్కీ నంబర్స్, ఒకటి ఇంకోటి 8, 2 లక్కీ నంబర్సే. సో లక్కీ స్టోన్ ఆగస్ట్కి రూబీ, more than 4 carats, medal of dollar, along with you can wear neelam, blue sapphire, more than 3 carats. Lucky color, yellow color, blue color, and even black is lucky. Unlucky color lo oka green avoid cheyandi, complete green oddu. సో ఆగస్టులో పుట్టిన వాళ్ళకి ఈ 2024 ఎలా ఉండబోతుంది? సో 2024 ఈజ్ ఈక్వల్ టు 8. ఆగస్ట్ అనేది 8వ నెల. సో ఈ 2024లో ఆగస్టు వాళ్ళకి పట్టిందల్లా బంగారం. 8లో ఎన్ని రిపీట్ అయితే అంత డబ్బు. 8 అంటే పర్ఫెక్షన్. సో ఒక పర్ఫెక్ట్ ప్లానర్స్, టైంకు వాల్యూ ఇచ్చేవాళ్ళు, పంక్చువల్గా ఉన్నవాళ్ళు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, ఏ పనైనా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఆగస్ట్ నెలలో పుడతారు. సో ఈ 2024లో మీరు పనులన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు, మంచి విజయాలు సాధిస్తారు. పెళ్ళి కాని ఆగస్టులో పుట్టి పెళ్ళి కాని వాళ్ళకి మంచి సంబంధాలు రావడం అండ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండడం ఉంటుంది. 2024లో ఆగస్టులో పుట్టిన వాళ్ళకి తిరుగులేదు, చాలా మంచి లైఫ్ చూడబోతున్నారు. సో ఆగస్టులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఒక జూన్ నెల జాగ్రత్తగా ఉంటే ఇంక ఇబ్బందులు లేవు. ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వచ్చే లెటర్స్ ఏ లెటర్, జే లెటర్, సి లెటర్, కే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్ బాగా కలిసి వస్తాయి. సో సి ఫర్ చిరంజీవి, ఎస్ ఫర్ శ్రీదేవి, జే ఫర్ జెనీలియా. సో ఈ లెటర్స్ బాగా కలిసి వస్తాయి. సెకండ్ కలిసి వచ్చే లెటర్స్ కే, బి, ఆర్. సో అవాయిడ్ చేయాల్సిన లెటర్, తక్కువగా వాడుకోవాల్సిన లెటర్ వి అండ్ లెటర్ పి తక్కువ వాడుకోవాల్సింది. సో ఆగస్టులో పుట్టిన వాళ్ళు 6, 15, 24 డేట్స్లో ముఖ్యమైన పనులు
చేయకూడదు. ఆగస్టులో పుట్టిన వాళ్ళు కూడా ఈ 6/15/24లో పుట్టిన వాళ్ళు పేరులో జాగ్రత్తలు తీసుకుంటే దోషాలు తగ్గే ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అంటే 6 ఆగస్ట్, 15 ఆగస్ట్, 24 ఆగస్టులో పుట్టిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. కాబట్టి పేరులో బలం చెక్ చేసుకొని పేరులో మంచి బలం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే దోషాలు అధిగమించే వీలు చాలా చాలా ఉంటుంది. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888, 8688157777, 9966000317, 9966000317, 9133789199, 9133789199. నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాల్ని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానా దగ్గర తీసుకున్నాం, పలాంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.